హాయ్ ఫ్రెండ్స్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తన హయాంలో ఉన్న పథకాలన్నీ అమలు చేసుకుంటూ వస్తుంది. ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్దారులకు అవ్వాతాతలకు నెలకి 4,000 రూపాయలు చొప్పున పెన్షన్ అమలు చేసింది. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు అమ్మ తల్లికి వందనం పథకం కింద ప్రతి బిడ్డకు 15,000 రూపాయలు ఇచ్చే పథకం అమలు చేయడానికి తొందరగా సిద్ధమవుతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియోని చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు మరియు సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఫ్రెండ్స్, మీరు చేసే ప్రతి లైక్ ప్రతి సబ్స్క్రైబర్ మాకు ఎంతో విలువైంది. అలాగే షేర్ చేసి కామెంట్ చేయండి. వీరిని స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడండి. తల్లికి వందన పథకంపై గత కొన్ని రోజులుగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కాగా వైసీపీ పార్టీ కావాలనే దుష్ట ప్రచారం చేస్తుంది. మంత్రి నిర్మల రామనాయుడు ఆ పార్టీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాము ఇంకా తల్లి వందకం పథకాన్ని అమల్లోనికి తీసుకురాలేదని, ఆ పథకంపై వివిధ విధానాలు రూపొందుతున్నామని, ఆ పథకం అమలు కాకముందే వైసీపీ పార్టీ దుష్ట ప్రచారం చేస్తుందని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ నెల రోజులుగా వైసీపీ అసత్య ప్రచారణలు చేస్తుందని, తొందరలో దీనికి చెక్ పెట్టే అవసరం ఉందని తెలుస్తుంది. చాలా దీనిగా ఉంది. వాటిని ఏపీ ప్రజలు గమనిస్తున్నారు అన్నారు. తమ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ఇస్తామని మంత్రి చెప్పుకొచ్చారు. కాగా కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో అమ్మకు వందనం పథకం కింద ఒక ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నా కేవలం 15,000 రూపాయలు మాత్రమే ప్రభుత్వం ఇస్తుందని పలు ప్రచారాలు చేస్తున్న క్రమంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా వాళ్ళకి తల్లి వందన పథకం ఇస్తామని ఆనాడు ఎన్నికల హామీలో ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇలా ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఇంట్లో ఒకరు ఉంటే ఒకరికే ఇస్తామని దుష్ప్రచారాలు చేస్తూ వస్తుంది. దీనిపై మంత్రి నిర్మల రామనాయుడు గారు తీవ్రంగా మండిపడ్డారు. ఈ పథకాన్ని ఇంకా అమలు చేయలేదని, అతి తొందరలో ఈ పథకాన్ని అమలు చేస్తామని వీడియోతో చెప్పారు.